హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీతో అయితే ఒక విషయం షేర్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి తిన్నామా తినలేదా, హెల్త్ ఎలా ఉంది, హెల్త్ బాగాలేదా అని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన హెల్త్ని సెర్చ్ చేసుకొని టయానికి తినడం నేర్చుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఇంటి దగ్గరలాగా ఎవరో పెడతారు తినొచ్చు టయానికి అనే ఆలోచన మానుకొని మన టయానికి మనం తిన్నామా, మన హెల్త్ని చూసుకున్నామా, తర్వాత పని లెక్క పని పని గురించి ఆలోచన చేయాలి. అలా కాకోకుండా ముందు పని 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 అంటే మనమే పోతాము అంతే. అలాగా నాకు ఒక 2 days నుంచి హెల్త్ బాగాలేకపోతే టాబ్లెట్లు అడిగితే టాబ్లెట్లు బాగాలేదంటే టాబ్లెట్ ఇచ్చారు, వేసుకున్నా. అలాగే జరిగిపోయింది. నాకు చాలా బాధ అనిపించిందండి. ఎందుకంటే నేను ఇంటి దగ్గర ఉంటే కానీ నా హెల్త్ బాగాలేకపోతే మా అమ్మ కానీ మా నాన్న కానీ కంగారు పడిపోతారు. మామూలుగా కాదు, చాలా కంగారు పడిపోతారు. తిను, లేకపోతే టాబ్లెట్లు వేసుకో, హాస్పిటల్కి వెళ్దాము అనేసి హాస్పిటల్కి వెళ్ళి వచ్చేంతవరకు గాబరా పడిపోతారు. అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత అలాంటివి ఏం లేవండి. మన హెల్త్ బాగాలేకపోతే ఒక టాబ్లెట్ పడేస్తారు, వేసుకున్నామా, తర్వాత పని చేసుకున్నామా అని లేకుండా అవన్నీ మిస్ అవుతున్నానండి. అసలు మా అమ్మ అలా చేస్తూ ఉంటే టార్చరు ఇదంతా అనిపిస్తూ ఉండేది ఇంటి దగ్గర ఉండేటప్పుడు. అదంతా తను 9 నెలలు మోసి మనల్ని పెంచిన ప్రేమని గుర్తించలేమండి. నిజంగా చెప్తున్నా, గుర్తించలేము. చాలా కష్టము. ఇప్పుడు అనిపిస్తూ ఉంది మా అమ్మ టార్చర్ కాదు అది, ఆమె ప్రేమ ఎక్కడ ఏమన్నా అవుతుందేమో అనేసి అంత ప్రేమగా చూసుకుంటుంది. చిన్న పిల్లల లెక్కన. ఎప్పుడైనా బిడ్డలు తల్లికి ఎప్పుడైనా ఎంత పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలేనండి. అది నాకు ఇక్కడికి వచ్చినాక అర్థమైంది. ఎవరు అమ్మ నాన్నని తక్కువగా చూడకూడదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ అంత తిను 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 అంటే తింటాలేమ్మా, తర్వాత తింటాలేమ్మా అంటా ఉన్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కనీసం తిన్నావా లేదని అడిగేటోళ్ళు కూడా ఉండరండి. అంత బాధ అనిపిస్తూ ఉంది. ఇక్కడికి నాకు హెల్త్ బాగాలేదని 2 days తర్వాత ఫోన్ చేసిన మా అమ్మకి. చేస్తే మమ్మ ఎలా ఉంది నాన్న, ఏం చేస్తున్నావు నాన్న, టాబ్లెట్లు వేసుకున్నావు లేదా, హాస్పిటల్కి వెళ్ళి వచ్చావు లేదా అని అడుగుతూ ఉంటే బాగా ఏడుపు వచ్చేసిందండి. ఎంతసేపు మా అమ్మ మాట్లాడే కొద్దికి తిన్నావా లేదా, అందుకే ముఖం చిన్నగా అయిపోయింది, ప్రతిసారి ఇది అంటూ ఉంటే ఇంకా నేను ఏడిస్తే ఎక్కడ ఫీల్ అయిపోతుందో, ఎక్కడ భయపడిపోతుందో అనేసి నా ఏడుపుని మనసులోనే దాచుకొని ముఖం పైన ఒక స్మైల్ ఇచ్చుకుంటూ దొంగ స్మైల్ అని మాట్లాడితే ఎలా ఉంది నాన్న, అది నాన్న, ఇది నాన్న. అంతలోకి మా నాన్న వచ్చారు. మా నాన్న కూడా సరిగ్గా తినకుండా ఇంటి పైన బెంగెట్టుకోకుండా తినేసి హ్యాపీగా ఉండడం నేర్చుకో అనేసి మాట్లాడుతూ ఉంటే నాకు ఇంకా ఎమోషనల్ అయిపోతూ ఉన్నా. అంత బాధ అయిపోతూ ఉంది. అది ఏం చెప్తామండి, ఇంకా మన కష్టాలు మనం ఇలా ఉంది అలా ఉందని చెప్తే మనం పడే టెన్షన్ కాకోకుండా మళ్ళీ ఇంటికాడ కూడా టెన్షన్ ఎక్కువైపోతుంది అనేసి అవన్నీ మనసులోనే పెట్టుకునేసి ఇంకా ఏం మాట్లాడకుండా సరే నాకు బాగుందిలే ఇప్పుడు అనేసి చెప్పిన. తిన్నావా ఏమనంటే తిన్నా, ఇప్పుడు 2-3 సార్లు తిన్నా అని అబద్ధం చెప్పా. దానివల్ల అయినా మనం అబద్ధం చెప్పడం వల్ల తను హ్యాపీగా ఫీల్ అవుతుంది అనేసి ఒక హోప్ అంతే. వీటికి వచ్చిన తర్వాత ఒకటైతే బాగా నేర్చుకున్నానండి. మనం హ్యాపీగా లేకపోయినా కొంచెం బాధలో ఉన్న ఇంటికాడ వాళ్ళని అయితే హ్యాపీగా ఉంచాలి. మన ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళకి చెప్పి వాళ్ళని బాధ పెట్టకూడదు అనే ఒక్క విషయం అయితే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నా. అది కూడా మనం దూరంగా ఉన్నాం కాబట్టి ఇంకా ఎక్కువ భయం అయిపోతుంది. ప్రజెంట్ అమ్మాయిలు కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువగా భయపడతారు అబ్బాయిల కంటే కూడా. ఇన్ని రోజులు నేను ఒక్కరోజు ఫోన్ తీయకపోతే మాట్లాడకపోతే గాబరా పడిపోతుంది మా అమ్మ. ఎట్టుందో ఏమో, ఎందుకు ఫోన్ చేయాలని 100 సార్లు చేస్తుంది ఫోను చేసి మాట్లాడాలని చేస్తుంది. నాకు ఏదైనా హెల్త్ బాగాలేకపోతే ఫోన్ చేయనండి, ఇంటికి ఒక మెసేజ్ పెట్టేస్తా.
వాయిస్ మెసేజ్ కూడా పెట్టను, ఊరికి మెసేజ్ పెట్టేస్తా. నాకు కొంచెం బిజీగా ఉంది, నేను తర్వాత చేస్తాను, ఫ్రీ అయిపోయిన తర్వాత, ఈరోజు కుదరదో అన్నట్టుగా ఓ మెసేజ్ చేస్తా. సైలెంట్ అయిపోతారు. ఇంకా అది కూడా చేయకపోతే ఇంక మా అమ్మకి టెన్షన్ పెరిగిపోతుంది. ఏమైందో ఏమో ఇదే ఆలోచన పెట్టుకొని ఉంటుంది. ఇంకా ఇంటి దగ్గర ఉండే వాళ్ళందరి చేత చేపిస్తుంది ఫోను. చూడండి, ఇంత ప్రేమ, ఇంత ఇంత ఇదిగా చూసి అమ్మా నాన్న మీకు ఎవరికన్నా ఉంటే ఒక్క మెసేజ్ చేసి ఒక్క కామెంట్ చేయండి ప్లీజ్, ఓకేనా? అమ్మా నాన్న తర్వాతేనండి ఆ దేవుడికైనా మొక్కాల్సింది మనం. అమ్మ నాయన కంటే మించిన దేవుడు అంటూ ఎవ్వడూ లేడండి. ఇదైతే వాస్తవం, నేనైతే 100% ఒప్పుకుంటా దీని గురించి అయితే.